హాయ్ అండి. ఈరోజు మీకోసం నాన్న చూపిన అమ్మాయి ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, ఇంట్లోకి రాగానే జానకి ఎక్కడికి వెళ్ళారు, నువ్వు శ్యామని అడిగాడు. ఏం లేదు రఘు, శ్యామ్ ఏదో విషయం మాట్లాడుతూ ఉంటే ఉండవలసి వచ్చింది. సరే, నీకు ఒక విషయం చెప్పాలి. మొన్న నీ పుట్టినరోజున నవ్య వచ్చింది కదా. మధు ఆ రోజు నవ్యని ఫాలో అయ్యి నవ్య ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడట. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, కలిసి ఉన్నాము, మన కొడుకుని కలిసి పెంచుదాం అనుకున్నాడు అని నవ్య చెప్పింది అని చెప్పాడు. మరి నవ్య ఏమంటుంది అని అడిగా. నవ్య కూడా మధులో మార్పు కనిపిస్తుంది, కానీ తనకు దగ్గరయ్యి మళ్ళీ బాధపడకూడదు అనుకుంటుంది. అందుకే ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది. కానీ బాబుని చూస్తా అంటే చూపించిందట అని చెప్పాడు. తర్వాత రోజు రఘు ఉదయం టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు. మధ్యాహ్నం లంచ్ టైంకి ఆఫీస్ దగ్గరికి రమ్మని ఇద్దరం కలిసి నవ్య దగ్గరికి వెళ్దామని చెప్పాడు. రఘు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బెడ్రూమ్లో కూర్చొని పిల్లల ఆశ్రమానికి పేరు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. లేడీస్ క్లబ్లో ఉన్న వాళ్ళందరినీ ఆలోచించమని చెప్పాము. అన్నిట్లోకి బాగున్న పేరు పెడదాం అని అనుకున్నాం. నాకెందుకో హరివిల్లు అనే పేరు నచ్చింది. పిల్లల జీవితం రంగులమయమని వెంటనే అది ప్రింట్ తీసుకొని వెళ్దామనిపించి రఘు ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను. అందులో ప్రింటర్ ఉంటుంది. ఆఫీస్ రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉంది. చూస్తే లోపల తలుపు వేసి ఉంది. కీ పెట్టే రంధ్రంలో నుండి తొంగి చూస్తే లోపల పనమ్మాయి రాణి ఏదో వెతుకుతూ ఉంది. ఎందుకు అర్థం కాలేదు, అలానే చూస్తూ ఉన్నాను. రఘు ఫైల్స్ అన్నిటినీ ఫోన్తో ఫోటోలు తీస్తుంది. నాకు నేను అనుమానపడ్డం ఎందుకని తలుపు కొట్టాను. వెంటనే కంగారుగా ఫోన్ దాచిపెట్టుకుని వచ్చి తలుపు తీసింది. ఏం చేస్తున్నావు రాణి లోపల తలుపేసి అని అడిగా. అమ్మ, అది గది చాలా రోజులైంది శుభ్రం చేసి, అందుకే శుభ్రం చేస్తున్నాం. మరి తలుపు ఎందుకు వేశావు అని అడిగా. దుమ్ము బయటికి వస్తుందేమో అని వేశామ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. వెంటనే గదిలోకి వెళ్ళి ఏం చేస్తుందో అని గమనించాం. ఏమైనా దొంగతనం చేస్తుందా? కానీ ఆఫీస్ రూమ్లో దొంగతనం చేయడానికి ఏముంటాయి? తన్ని చూస్తుంటే ఏదో వెతుకుతుంది ఫైల్స్లో. వెంటనే ఏదో విషయం ఉందని అర్థమైంది. బయటికి వచ్చి రాణి రాణి అని పిలిచాం. తన ఇంట్లో లేదు. తను రోజు వస్తూ తెచ్చుకునే బ్యాగ్ లేదు. చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంటి తలుపు వేసుకుని తొందరగా రెడీ రఘు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఆఫీస్లోకి వెళ్ళలోగా రఘు తల పట్టుకుని కూర్చున్నాడు. ఏం జరిగింది రఘు, ఎందుకు తల పట్టుకుని కూర్చున్నావు అని అడిగా. ఇప్పుడే మధు వచ్చి వెళ్ళాడు. తన దగ్గర మన పెళ్లి కాంట్రాక్టు ఉంది. నవ్యని తన దగ్గరికి వెళ్ళమని చెప్పకపోతే ఆ కాంట్రాక్టు నాన్నకు చూపిస్తా అని బెదిరిస్తున్నాడని చెప్పాడు. ఆ కాంట్రాక్టు మన ఇంట్లోని ఆఫీస్ రూమ్లో దాచిపెట్టాను. అది ఎలా బయటకు వచ్చిందో తెలియదు అని చెప్పాడు. రాణి ఇచ్చి ఉంటుందని చెప్పాం. రాణినా తను ఎందుకు ఇస్తుంది అని ఆశ్చర్యపోయాడు. ఉదయం జరిగిన విషయమంతా రఘుకి విడమరి చెప్పాను. మధు ఇంత పని చేస్తాడని అనుకోలేరు రఘు అని చెప్పాం. నవ్య దగ్గరికి ఇంకెప్పుడైనా వెళ్దామని రఘు అనేలోగా, సరే రఘు, నేను కూడా లేడీస్ క్లబ్ దగ్గరికి వెళ్ళి వస్తా అని చెప్పి బయటికి వచ్చాను. ఈ మధ్య లలిత లేడీస్ క్లబ్ దగ్గరకు రావటం లేదు. అందుకే పనులన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. శిల్ప పిల్లల ఆశ్రమం కోసం ఒక ఇంటిని డొనేట్ చేసింది. ఆ ఇల్లు ఆశ్రమం కోసం సరిపోతుందో లేదో చూద్దామని అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. అది ఒక పెద్ద బంగ్లాలా ఉంది. చుట్టూ విశాలమైన స్థలం. పొలాల మధ్యలో చాలా అందంగా ఉంది. ఇది మా తాతగారు కాలంలో ఫామ్ హౌస్ లాగా వాడారంట. ఇప్పుడు ఇక్కడికి ఎవరు రావటం లేదు. అందుకే దీన్ని డొనేట్ చేశాము. ఎవరికైనా ఉపయోగపడుతుందని అంటూ శిల్ప చెప్పింది. అందరూ కూడా చాలా ఆసక్తితో ఇల్లంతా తిరిగి చూశారు. ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు చెప్పుకున్నా కొంతమంది ఆలోచించలేదు అని మరికొంతమంది వాళ్ళకి అనిపించినవి చెప్పారు. జానకి, నువ్వేమైనా ఆలోచించావా అని అడిగా. వెంటనే నేను, ఈ ఇల్లు చాలా బాగుంది. చుట్టూ ఉన్న స్థలంలో కొంత ప్లే గ్రౌండ్, ఇంకొంత భాగం కూరగాయలు అవి పండించవచ్చు. అవే వంట చేయటానికి వాడుకోవచ్చు. నా వరకైతే హరివిల్లు అనే పేరు నచ్చింది. పిల్లల జీవితం రంగులమయం అని చెప్పాం. వెనుక నుండి చాలా బాగుంది జానకి అనే పిలుపుకి తిరిగి చూసా. లలిత నించుంది అజయ్తో. జైని చూడగానే హాయ్ జై అనంటే, హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు అని అడిగాడు. ఇంతలో రామ్ని చూడగానే జై రామ్ దగ్గరికి వెళ్ళాడు.
లేడీస్ క్లబ్లో మెంబర్స్ అంతా లలితని వింతగా చూస్తున్నారు. వెంటనే లలిత, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పర్సనల్ పనుల వల్ల ఇన్ని రోజులు క్లబ్కి రావటం కుదరలేదు అని చెప్పింది. ఆ అబ్బాయి ఎవరు లలిత అని ఒక ఆవిడ అడిగింది. ఒక నిమిషం జై వైపు చూసి, తన పేరు జై, నా కొడుకు, అంతేకాదు ప్రసాద్తో విడాకులు తీసుకున్నాను అని చెప్పింది. నాతో పాటు అందరం షాక్ అయ్యాము. శిల్ప అయితే తెరిచిన నోరు ముయ్యను కూడా లేదు. ఒక్కొక్కరు పక్కన వాళ్ళతో గుసగుస చెప్పుకుంటూ ఉంటే లలితనే అన్నది, నా పర్సనల్ విషయాల వల్ల క్లబ్కి సంబంధించిన పనుల్లో ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను. దీనివల్ల ఎవరికైనా ఏమైనా సమస్య ఉందా అని అడిగింది. వెంటనే నేను ఎవరికి ఎటువంటి సమస్య లేదు అని చెప్పాను. అందరూ కూడా అదే మాట అన్నారు. శిల్ప అదే ఇంట్లో అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసింది. భోజనం టైం అవ్వటం వల్ల అందరు లోపలికి వెళ్తూ ఉంటే నేను లలిత దగ్గరకు నడిచాను. నువ్వు జైని నీ కొడుగ్గా అందరికి పరిచయం చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది. జై ఎలా స్పందించాడు అని అడిగా. ఎందుకో జైకి నేనే తల్లినని ముందే తెలుసు అనిపించింది. నేను చెప్పిన వెంటనే వచ్చి హత్తుకున్నారు తప్ప ఏమీ అనలేదని చెప్పింది. ఇంతలో జై వచ్చి మా ఇద్దరిని చెరొక చేత్తో పట్టుకున్నాడు. అందరం కలిసి భోజనం చేయటానికి వెళ్ళాము. మాకంటే ముందే జై ఇంకా లలిత బయలుదేరి వెళ్లారు. జైకి మంచి స్కూల్ చూడాలని త్వరలోనే ఇల్లు కూడా మారుతామని చెప్పి వెళ్లారు. మెల్లగా అందరు తిరుగు ప్రయాణమయ్యారు. నేను కూడా అందరికి బాయ్ చెప్పి వచ్చి కారు ఎక్కాను. వెనక నుండి జానకి అన్న పిలుపుకి తిరిగి చూసాం. ఆశ్చర్యంగా శిల్ప. ఇందాక భోజనం తినేటప్పుడు ఈ స్వీట్ నువ్వు ఇష్టంగా తినడం చూసాం, అందుకే ప్యాక్ చేపించా, ఇదిగో అని ఇచ్చింది. ఏమనాలో తెలియక ఒక చిరునవ్వు నవ్వి థ్యాంక్స్ శిల్ప అని చెప్పాం. ఇందాక లలితతో మాట్లాడా, నువ్వు తనకి చేసిన హెల్ప్ గురించి చెప్పింది. నీ స్థానంలో నేముంటే నాకెందుకని ఊరుకునేదాన్ని. లలితకి ప్రసాద్కి ఏవో గొడవలు ఉన్నాయని తెలుసు. తనకి నేను బెస్ట్ ఫ్రెండ్ని అయినా కూడా ఈరోజు తను పడే బాధ అర్థం చేసుకోలేకపోయాం. నిన్ను రఘు పెళ్లి చేసుకుంటాడు అని తెలిసినప్పుడు నిన్ను చూడకముందే నాకు నువ్వంటే తెలియని కోపం. మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వు నాతో చాలా బాగా మాట్లాడావు, కానీ నేను నీతో అలా మాట్లాడలేకపోయా. మెల్లమెల్లగా నువ్వంటే అర్థమవటం మొదలుపెట్టింది. అందుకే నేమో రఘుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అనవసరంగా నీ మీద కోపం ఉంచుకోవటం అనవసరమని అర్థమైంది అని చెప్పింది. శిల్ప ఇలా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు. కానీ తను నన్ను అర్థం చేసుకోవటం సంతోషాన్ని ఇచ్చింది. అదే చెప్పి ఇంటికి బయలుదేరా. ఇంటికి వెళ్తున్న దారిలో ప్రీతి కాల్ చేసింది. మామయ్య పుట్టినరోజు ఈ శుక్రవారం అని, 65వ సంవత్సరాలు వస్తున్నాయి, అందుకే గ్రాండ్గా చేయాలనుకుంటున్నామని చెప్పింది. అలాగే ప్రీతి, తప్పకుండా వస్తాను, ముందే కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూద్దామని చెప్పాం. ఫోన్ పెట్టేసే ముందు ప్రీతి జాను ఒక మాట, థ్యాంక్స్ జాను, శ్యామ్తో మాట్లాడమని చెప్పినందుకు. తొందరలోనే అన్నయ్యకు కూడా మా విషయం చెప్తామని చెప్పింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. శ్యామ్ ఇంకా ప్రీతి పెళ్లి చేసుకుంటారు అనే ఆలోచనతో ఈరోజు అన్ని మంచి వార్తలే విన్నాను. అందుకే సంతోషంగా ఇంటికి వెళ్తూ ఎప్పుడు రఘు నాకేదో ఒక గిఫ్ట్ ఇస్తాడు, కానీ నేను మాత్రం ఎప్పుడు ఏమి ఇవ్వలేదు. ఎప్పుడు అబ్బాయిలు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? అందుకే దారిలో ఒక ఫ్లవర్ షాప్ దగ్గర ఆగి రెడ్ రోసెస్ బొకే తీసుకొని ఇంటికి బయలుదేరాను. నిజమే, ఈ నా సంతోషానికి కారణం రఘునే. తని వల్లనే నా జీవితంలో సంతోషం రఘుతో పాటే వచ్చిందనుకుంటూ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేలోగా రఘు ఆశ్చర్యంగా హాల్లో కింద కూర్చొని మందు తాగుతున్నాడు. ఏం చేస్తున్నావు రఘు అని అడిగా. నేను కూడా ఇక్కడే ఉండేది, ఏమైనా చేసే హక్కు ఉంది అంటారు రఘు. ఎప్పుడు లేంది ఎందుకు తాగుతున్నావు అంటుంది జానకి. నా సంగతి తర్వాత నీ చేతిలో ఆ పూలు ఎవరిచ్చారు అంటారు రఘు. రఘు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అందుకే కోపంగా, ఎవరిస్తే నీకేంటి, చెప్తే వినే స్థితిలో నువ్వు లేవుగా అంటుంది జానకి. అందుకేనా ఇన్ని రోజులు నా వెనక ఏం జరిగినా చెప్పలేదు, నిన్ను అంత నమ్మినందుకు ఇలా చేశావు అంటారు రఘు. ఏం చేశా రఘు నేను అంటుంది జానకి. నా వంక రఘు కోపంగా చూస్తూ పక్కనే ఉన్న ఏవో ఫొటోస్ తీసి నా కాళ్ళ దగ్గర విసిరేశాడు. అందులో నావి షామ్వి ఫొటోసు, సూపర్ మార్కెట్ దగ్గర కాఫీ షాప్లో ఫొటోసు,
మా పాత ఇంటి దగ్గర ఇద్దరు కలిసి కారులో ఎక్కటం, ఇలాంటి ఫొటోస్ ఎవరో తీశారు. అవన్నీ ఎలా వచ్చాయి? ఆ ఫొటోస్ తీసిన విధానం నేను శ్యామ్ దగ్గరగా ఉన్నట్టు ఉన్నాయి. వీటి గురించి ఏం చేస్తావు? ఎందుకులే, వీడికి చెప్పిన వినే స్థితిలో లేడు అనుకున్నావా అంటారు రఘు. నిన్ను ఎంతగానో ప్రేమించా, ఎంతగా నమ్మా, కానీ నువ్వు ఇంకా ఆ శ్యామ్, వాడు నా బెస్ట్ ఫ్రెండు, మీరిద్దరు కలిసి ఇలా చేస్తారని ఊహించలేదు. ఇది కల అయితే ఎంత బాగుండో అనుకున్నాను. ఆ రోజు నిన్ను అడిగితే శ్యామ్ లవ్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్పావా? అది ఇదేనా? ఆ పూలు కూడా తనే ఇచ్చి ఉంటాడు అని అన్నాడు. రఘు నోటి నుండి వచ్చిన ఒక్కో మాట ఒక్కో తూటలా గుచ్చుకుంది. రఘు, శ్యామ్ కేవలం నాకు దొరికిన ఒక మంచి స్నేహితుడు, అంతకు మించి మా ఇద్దరి మధ్యలో ఏం లేదు. ఫోటోలో చూసినది నమ్ముతావో, నీ ముందు ఉన్న నిజాన్ని నమ్ముతావో నీ ఇష్టం. నమ్మకం లేని చోట ప్రేమ ఉంటుందని అనుకోవట్లా. అవును, ఇది నీ ఇల్లు, ఇక్కడ నీకు ఏమైనా చేసే హక్కు ఉంది. చివరిగా ఒక్క మాట నేను చెప్పగలను, కానీ నమ్మించలేని, గుర్తించుకో అంటూ ఆ బొకే అక్కడ పడేసి వెనక్కి తిరిగి బయటికి వచ్చాం. వెంటనే డ్రైవర్ రాము, ఎక్కడికైనా వెళ్ళాలా మేడం అని అడుగుతున్న పిలుపు వినపడట్లే. బయటికి వచ్చి నడుచుకుంటూ ఎంత దూరం వెళ్ళాలని తెలియదు. కనిపించిన బస్టాండ్ దగ్గర కూర్చొని బస్ రాగానే ఎక్కి నా పాత ఇంటికి వచ్చేసాం. అవును, ఇదే నా జీవితం. డబ్బు, కార్లు, ప్రేమ ఇదంతా నిజం కాదు, ఒంటరితనమే నిజం. నేను ఇంటికి వెళ్ళేలోగా లలిత వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఎందుకో ఎవరితో మాట్లాడాలని అనిపించలేదు. లలిత వాళ్ళు ఒక బెడ్రూమ్లో ఉన్నారు, మురళి హాల్లో ఉన్నాడు. నేను వేరే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను. ఎంతసేపు ఏడ్చానో గుర్తులేదు, కానీ తలుపు మీద శబ్దానికి లేచి తలుపు తీశాం. లలిత లోపలికి వచ్చి తలుపు వేసింది. ఏం జరిగింది? నువ్వు ఇక్కడికి వచ్చావు? ఏదైనా కానీ నిన్ను చాలా బాధ పెట్టే విషయం జరిగింది అని అర్థమైంది. లేదంటే నువ్వు ఇలా రావు. అంతేకాదు, ఇది నీ ఇల్లు, కానీ నువ్వు దయచేసి అలా ఉండకు. బయటికి వచ్చి అన్నం తిను. జై అడుగుతున్నాడు నీకేమైంది అని లలిత చెప్పింది. సరే వస్తాను లలిత, స్నానం చేసి అని చెప్పాం. మెల్లగా స్నానం చేసి బయటికి వెళ్ళా. టైం చూస్తే మధ్యాహ్నం 1 అయింది. ఇష్టం లేకపోయినా జై కోసం తిన్నాను. తర్వాత రోజంతా జై మాటలతో బాధ కొంత మర్చిపోయాం. ఈరోజు ఉదయం లలిత వాళ్ళు కూడా వాళ్ళు తీసుకున్న ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చి ఈ రోజుకి 3 రోజులు, కానీ ఇంతవరకు రఘు రాలేదు. నా ఫోన్ కూడా నేను ఆన్ చేయలేదు, స్విచ్ ఆఫ్ అయ్యాక. ఇంట్లోకేం సరుకులు లేవు, సూపర్ మార్కెట్కి అయినా వెళ్దామని బయటికి వచ్చేలోగా రాము ఎదురు చూస్తున్నాడు. ఏంటి రామ్, ఇలా వచ్చావు? ఎంతసేపు అయింది వచ్చి అని అడిగా. మీరిక్కడికి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు వస్తున్నాను మేడం, మీరు బయటికి వస్తారేమో అని ఇన్ని రోజులకి వచ్చారు అని అన్నాడు. రాము, నేను ఆ కారు ఎక్కలేను, నువ్వు మీ సార్ దగ్గరికి వెళ్ళవచ్చు. మేడం, నేను 10 సంవత్సరాల నుండి సార్ దగ్గర పనిచేస్తున్నాను. సార్కి ఎప్పుడు నేనే డ్రైవ్ చేసేవాణ్ణి. ఒకరోజు నన్ను పిలిచి, రాము, తను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, ఇక నుండి తను ఎక్కడికి వెళ్ళాలి అన్నా కూడా వెంటనే ఉండి నువ్వే తీసుకుని వెళ్ళాలి. జీతం ఇచ్చేది నేనైనా నీకిక మీదట యజమాన్ తాను మాత్రమే అని చెప్పారు. మీ దగ్గర పనిచేస్తున్న రోజులన్నీ నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాణ్ణి. మీలాంటి వాళ్ళు రఘుసార్కి భార్యగా దొరికారు అని. ఆ రోజు లోపల ఏం జరిగిందో తెలియదు. మీ వెంటే నేను కూడా వచ్చేసా మేడం అని చెప్పాడు. రాము, రఘు ఎలా ఉన్నాడు అని అడిగా. మేడం, సార్ పిచ్చివాళ్ళ ఉన్నారు. 2 రోజులైంది చూసి, కారులో ఎక్కడికి వెళ్లారు, ఇంటికి రాలేదు, ఆఫీస్ కూడా వెళ్ళటం లేదు అని చెప్పాడు. డ్రైవర్ని మీకు చెప్పే అంతటోని కాదు, కానీ చెప్తున్నాం. మీ ఇద్దరి మధ్య ఏదైనా ఉంటే ఒకసారి మనస్వీపి మాట్లాడుకోండి. ఎందుకంటే సార్కి మీరంటే ఎంత ఇష్టమో తెలుసు, అలాగే మీకు సార్ అంటే ఉన్న ప్రేమ తెలుసు. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఉన్నది కేవలం సందేహాలు మాత్రమే. నాకు తెలిసి ఆ సందేహాలకు సమాధానాలు ఉండి ఉంటాయి. ఎక్కువ మాట్లాడితే క్షమించండి మేడం అని చెప్పాడు. రాము ఇంతలా మాట్లాడగలడు అని తెలియదు, కానీ రాము చెప్పిన దానిలో నిజముంది. నేను చేసినది కూడా అలానే ఉంది. క్షణికావేశంలో బయటికి వచ్చాను. రఘు దగ్గర ప్రీతి శ్యామ్ విషయం చెప్పలేదు, లలిత గురించి చెప్పలేదు. ఇలాంటి ఆలోచన రాగానే వెంటనే రఘు దగ్గరికి వెళ్ళాలనిపించింది. కానీ రఘు ఇంటి దగ్గర లేడు, ఆఫీసులో లేడు. 1 నిమిషం ఆలోచించిన వెంటనే, రాము, ఈ అడ్రస్కి కారు పోనివ్వు అని చెప్పా.
రాము కూడా సంతోషంగా డోర్ తీసి పట్టుకొని కారెక్కగానే రయ్యన పోనించాడు. ఇంటి ముందు కారు ఆగ్గానే దిగి లోపలికి వెళ్ళాను. ఇది మా కోసం తీసుకున్న ఇల్లు. ఎందుకో నా మనసు రఘు ఇక్కడ ఉంటాడని చెప్తుంది. లోపల ఒక్కో గది చూసుకుంటూ వెళ్ళాను. చివరికి మెట్లు ఎక్కి పైన గది దగ్గరకు వెళ్ళగానే మందు వాసన వచ్చింది. గదిలోకి వెళ్ళి చూస్తే ఏవో కాగితాలు పడి ఉన్నాయి. మూలన ఒక బెంచ్ లాంటి దాని మీద రఘు పడుకొని ఉన్నాడు. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి రఘు రఘు అని పిలిచాం. సమాధానం లేదు. దగ్గరగా వెళ్ళి తన పక్కన కూర్చున్నాం. అలసిపోయి ఉన్నాడు అని తన బట్టలు జుట్టు చెప్తున్నాయి. మెల్లగా నా చేతులతో తన తల మీద నిమిరి ఒక చిన్న ముద్దు పెట్టాం. ఇంతలో మెల్లగా కళ్ళు తెరిచారు రఘు. జానకి వచ్చావా? రావనుకున్నాను. ఎంత తప్పు చేశాను నాకు అర్థమైంది. నన్ను క్షమించు ప్లీజ్. నన్ను వదిలి వెళ్ళకు అంటూ మాట్లాడుతున్నాడు. రఘు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. తప్పు నాది కూడా ఉంది. నా కోసం ఇంత చేసిన నీకు అసలు నిజం చెప్పకపోవటం నాదే తప్పు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రోజు ఏం జరిగినా నేను నీతో అలా మాట్లాడకూడదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక నాకెందుకో రామాయణం గుర్తుకొచ్చింది. సీత కోసం రావణుడిపై యుద్ధం చేసి మరీ సీతను రాజ్యానికి తీసుకొచ్చిన రాముడు సీతని అగ్నిప్రవేశం చేపించాడు. నేను రాముడంత గొప్పవాణ్ణి అసలు కాదు. కానీ దేవుడు నాకు సీత లాంటి భార్యనిచ్చాడు. నిన్ను అనుమానించటం అంత తప్పు ఇంకోటి లేదు అంటున్న రఘు నోటి మీద చెయ్యి పెట్టి రఘుని హత్తుకొని, రఘు, సీతారాములు నిజంగా ఉన్నారో లేదో తెలియదు. రామాయణం కల్పనో నిజమో కూడా తెలియదు. కాని పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఒకరికొకరుగా కష్టంలో సుఖంలోనూ ఉండటమే నాకు తెలిసిన రామాయణం. నా కోసం ఇన్ని చేసిన నువ్వు నాకు ఆ రఘురాముడివే. నీకోసం కష్టంలో సుఖంలో తోడుగా ఉండాలనుకునే నేను నీ జానకినే, మిసెస్ జానకి రఘువర్మని. వర్షం కురిసి వెలిసిన మబ్బులా మనసు ప్రశాంతంగా ఉంది. రఘు నా భుజం మీద చెయ్యి వేసి వస్తుంటే చూసిన రాము, నేను ఈ కారులో వెనక వస్తా సార్ అని చెప్పాడు. రఘు కార్ డ్రైవ్ చేస్తూ కూడా ఒక చేతితో నా చెయ్యిని పట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు. వదిలేస్తే ఎక్కడ వెళ్ళిపోతానో అన్నట్టుగా. రఘు అలా పట్టుకుంటే నాకు కూడా గుండె నిండా ధైర్యంగా అనిపించింది. ఇంటి దగ్గరికి వెళ్ళి కారు పార్క్ చేసే సమయానికి శ్యామ్ కార్ పార్క్ చేసి ఉంది. కారులో శ్యామ్ ఇంకా ప్రీతి కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు అర్థమైంది. కానీ రఘుని అయోమయంగా చూస్తూ, ఏంటి ఇలా వచ్చారు సడన్గా అని అడిగారు. వీళ్ళిప్పుడు చెప్పబోయేది రఘు కనీసం ఊహించలేడు కూడా. ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా అంటూ లోపలికి దారి తీశాను. రఘు కూడా ఊరికే వచ్చారేమో అనుకుంటూ సరదాగానే మాట్లాడుతూ వచ్చాడు. మా ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ మా ఇద్దరి మధ్యలోనే ఉండిపోవాలనుకున్నాం. అందుకే దాని ప్రస్తావనే లేకుండా రఘు మామయ్య పుట్టినరోజు గురించి మాట్లాడుతున్నాడు. ఇంతలో అన్నయ్య, నేను నీకు ఒకటి చెప్పాలి అని ప్రీతి చెప్పింది. వెంటనే రఘు, ఏంట్రా, ఏదైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళాలా? నాన్ని నేను ఒప్పించనా? చెప్పు అని అడిగాడు. కానీ మా ఎవరి మొహాల్లో ఎటువంటి స్పందన లేకపోయేలోగా, ఏం జరిగింది? నేనేదో మిస్ అవుతున్నట్లు ఉన్నాను అని అడిగాడు. రఘు, నేను చెప్పబోయేది నీకు నచ్చినా నచ్చకపోయినా మన స్నేహానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అంటాడు శ్యామ్. ఏం చేసావురా ప్రీతిని అంటే ఒక్క ఉదిరిన లేచి శ్యామ్ చెట్టు కారు పట్టుకున్నారు రఘు. నువ్వు ముందు మాట ఇవ్వు, తర్వాత చెప్తా అంటాడు శ్యామ్. ఏం జరిగిందో త్వరగా చెప్పండి, నా మనసులో ఎన్నో ఆలోచనలు పరిగెడుతున్నాయి అంటారు రఘు. అన్నయ్య, నేను శ్యామ్ లవ్ చేసుకున్నాము అని చెప్పింది. వెంటనే రఘు శ్యామ్ కారు వదిలి వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూశాడు. వెంటనే ప్రీతి వచ్చి, అన్నయ్య ఇలా రా కూర్చో అంటూ సోఫాలో రఘును కూర్చోపెట్టి తను కూడా కూర్చొని, అన్నయ్య, చిన్నప్పటి నుండి శ్యామ్ నాకు తెలుసు. తన మీద మొదటి నుండి నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఉండేది. నేను తనకి చాలా సంవత్సరాల క్రిందనే తనంటే నాకు ఇష్టమని చెప్పా. దానికి తను ఏమన్నాడు తెలుసా? నీది ఆకర్షణేమో అని అన్నాడు. అంతేకాకుండా ఇద్దరు ప్రేమలో పడి సరిపోక విడిపోతే వాళ్ళిద్దరి బాధపడతారు. మన విషయంలో అలా కాదు. అందరికంటే ఎక్కువ మీ అన్నయ్య, అలాగే మన రెండు కుటుంబాలు బాధపడతాయి అని చెప్పాడు. ఆ రోజుతో తన మీద ప్రేమ ఇంకా ఎక్కువైనా నాది ఆకర్షణ కాదు అని నిరూపించాలి అని ఆ రోజు ఏం చెప్పలేదు. కానీ తనంతట తానుగా వచ్చి ఇన్ని రోజులకి తనకు కూడా నేనంటే ఇష్టమని చెప్పాడు. అంతేకాదు మా ఇద్దరికి
నిన్ను జాన్ను చూశాక ప్రేమించుకుంటే మీ అంత ఆదర్శంగా అపురూపంగా ఉండాలనిపించింది అంటూ చెప్పింది. వెంటనే శ్యామ్, రఘు నన్ను క్షమించు, నీకు తెలియకుండా ఎంత జరిగినందుకు. కానీ నీ నుండి దాచాలి అని మాత్రం కాదు. మాకే అర్థం కాని స్థితిలో ఉన్నాము, అందుకే చెప్పలేదు. జానకి ఇచ్చిన సహకారంతో ప్రీతి నేను ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగాం అని అన్నాడు. వెంటనే రఘు నన్ను చూశాడు. అలానే చూస్తూ ఉండిపోయాడు. అన్నయ్య చెప్పు, నీకు మా మీద కోపం ఉందా అని అడుగుతున్న ప్రీతి వైపు చూసి, చెప్పలేదని కోపం ఉంది, కానీ జానకి తెలుసు కదా, మా ఇద్దరిలో ఒకరికి తెలిస్తే చాలు. అయినా శ్యామ్ కంటే మంచివాణ్ణి నేను తీసుకురాలేను అంటూ శ్యామ్ వైపు తిరిగి, నా చెల్లిని బాధ పెట్టావని తెలిస్తే చంపేస్తా, జాగ్రత్త అంటూ శ్యామ్ని హక్ చేసుకున్నాడు. మామయ్య పుట్టినరోజు గురించి మాట్లాడుకుంటూ అందరం సరదాగా భోజనాలు చేశాము. రేపు ఉదయమే అక్కడికి వెళ్ళాలి. శ్యామ్ ఇంకా ప్రీతి వెళ్ళిపోయాక నిద్రపోవడానికి రూమ్లోకి వెళ్ళాము. రఘు వచ్చి నన్ను హత్తుకున్నాడు, ఏం మాట్లాడకుండా. తన కళ్ళ వెంట వస్తున్నా మీరే చెప్తున్నాయి తన భావాలు ఏంటో. మెల్లగా తన తల మీద చెయ్యి వేసి తల నిమురుతూ ఉన్నాను. అలా ఎంతసేపు ఉన్నామో తెలియదు. అలా అని ఒకరినొకరం పట్టుకొని నిద్రపోయాం. ఒక్కోసారి మాటల కంటే కూడా మౌనాలే ఎక్కువ సంభాషిస్తాయి. ఉదయం లేచి ఇద్దరం రెడీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. 65వ పుట్టినరోజు కావటంతో చాలామంది గెస్టులు వచ్చారు. లలిత జైని తీసుకుని రావటం చూసిన రఘు, నువ్వు నన్ను ఆశ్చర్యపరచటం ఎప్పటికి ఆపుతావు అని అడిగినా నా చేతిని మెల్లగా పెదవులకి ఆనించుకున్నాను. ప్రీతి నేను భోజనాల ఏర్పాట్లు, కేకు అన్నీ చూస్తున్నాం. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడు మధు. నువ్వు నీలాంటి దానివి జానకి ఎందులో పోస్తే దాని రూపం అంతరించుకుంటావు. నిన్నిక్కడ చూసినా ఎవరు పేద ఇంటి నుండి వచ్చిన దానివి అనుకోరు అని అన్నాడు. మధు పనమ్మాయి ద్వారా ఇంట్లో వెతికించడం ఎందుకు నచ్చలేదు, అందుకే. ఎక్కడి నుండి వచ్చినా కొందరి బుద్ధి మారదు మధు. అంత ఎందుకు, ఎంత డబ్బు ఉన్న ఇంట్లో పుట్టావు. వర్మగారి దగ్గర వాళ్ళ పిల్లలతో సమానంగా పెరిగావు. కానీ నీ బుద్ధి చూడు. నిన్ను చూసిన ఎవరు నీకింత చదువు, ఇంత మంచి కుటుంబం ఉంది అనుకోరు. నువ్వు గంజాయి మొక్క లాంటి వాడివి, తులసి వనానికి మచ్చవి అని అన్నాడు. చాలా నీతులు చెప్తున్నావు జానకి అంటాడు మధు. మరి పెళ్లి కాంట్రాక్ట్ గురించి ఏం చెప్తావని గట్టిగా అన్నాడు. అంతే, చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా తిరిగి చూశారు. నా మొహంలో నెత్తురు చుక్కలేదు. అందరికంటే ముందు మామయ్య, ఏం కాంట్రాక్ట్ మధు అది అని అడిగాడు. మధు ఏదో చదివినంత తేలికగా, జానకి రఘు ఒకరిని ఒకరు పెళ్లి చేసుకోవటానికి రాసుకున్న అగ్రిమెంట్ ఇది. దీని ప్రకారం రఘుని జానకి పెళ్లి చేసుకుంటే జానకి ₹1,00,00,000 చెందుతాయి. రఘుని వర్మ ఇండస్ట్రీకి డైరెక్టర్ని చేస్తే పెళ్ళైన సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటారు అని చెప్పాడు. గదిలో సూది పడినా వినిపించే అంత నిశ్శబ్దం. మొదటిసారి నుంచున్న చోటే భూమి ముక్కలై లోపలికి నన్ను తీసుకుని వెళ్ళిపోతే బాగుండనిపించింది. ఇంతలో రఘు, నాన్న దీని గురించి మీకు నేను చెప్తాను అని అన్నాడు. రఘు చాలా మంచివాడు. ఇప్పుడు దీనివల్ల అందరి ముందు దోషులను ఎంచుకోవటం ఎందుకో ఇష్టం లేదు. అందుకే రఘు నేను చెప్తాను. మీరు రఘుని నన్ను పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్పారో నాకు తెలియదు. తాను మాత్రం నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. అప్పటికి చాలా అప్పుల్లో ఉండటం వల్ల ₹1,00,00,000 ఇస్తే పెళ్లి చేసుకుంటా అని చెప్పా. పెళ్ళైన తర్వాత కంపెనీకి రఘు డైరెక్టర్ అయితే నాకు ఇంకా డబ్బులు వస్తాయన్న ఆశతో పెళ్లి చేసుకున్నా అని పరుగున బయటికి నడవబోయా. నన్ను నేను తక్కువ ఈ క్షణం దాకా ఎప్పుడు చేసుకోలేదు. తినడానికి తిండి లేని రోజున కూడా. నాకు తెలుసు నేను చెప్పిన ఈ అబద్ధాన్ని నా జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అని. కానీ రఘు కోసం చెప్పా. రఘు నా చెయ్యిని పట్టుకుని, జానకి ఎందుకలా చెప్తున్నావు? నాన్న, దీనికి పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. జానకిని పెళ్లి చేసుకోమన్నావని తన అప్పుల్ని ఆసరాగా తీసుకొని నేనే ఆ అగ్రిమెంట్ రెడీ చేపించాను. కానీ రోజు రోజుకి జానకి ఎలాంటిదో తెలుసుకోవటం వల్ల తనతో నేను మెల్లమెల్లగా ప్రేమలో పడ్డాను. మీరు ఆ అగ్రిమెంట్ చూస్తే అందులో నా సంతకం కూడా ఉండదు. ఎందుకంటే తనని వదలాలి అని నేను అనుకోలేదు. దీనికి ఏ శిక్ష వేసినా పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. కంపెనీకి డైరెక్టర్గా కంటే జానకి రఘువర్మగా ఉండటమే నాకు ముఖ్యమని చెప్పాడు. నాన్న, ఏంటి అన్నయ్య జానకిని పెళ్లి చేసుకోవాలి అని, లేకపోతే డైరెక్టర్ని చేయనని చెప్పావా? ఎందుకు అంటుంది ప్రీతి. అవును, నేను చెప్పా. దాని వెనక ఉన్న నా ఉద్దేశం జానకి ఈ ఇంటి కోడలుగా రావాలి అని.
రఘు డైరెక్టర్ అవ్వడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎప్పుడో 2 సంవత్సరాలకు ముందే రెడీ అయ్యాయి. కానీ అలా ఎందుకు చేశా అంటే జానకి ఎన్ని బాధలు పన్నా పంటి కింద బాధ దిగమింగి సంతోషాన్ని అందరికి పంచాలనే వెన్నెల లాంటిది. కానీ రఘుని చూస్తే జీవితం పట్ల బాధ ఉన్నట్లు అనిపించలేదు. రఘు చాలా తెలివిగలవాడు. కానీ జీవితంలో ప్రేమించడం చేతకాని వాడు ఓ కంపెనీకి డైరెక్టర్ అయ్యి అందరి బాధ తీసుకోగలడా అనిపించింది. తన గర్ల్ ఫ్రెండ్స్గా ఉన్న వారు కూడా డబ్బు కోసం పక్కన ఉండే వారిలా అనిపించారు. అందుకే రఘుకి ఆ రోజున అలా చెప్పా, నాకు తెలుసు జానకితో పరిచయం తన మీద ఆసక్తి కలిగేలా చేస్తుంది అని. కానీ వాళ్ళు వెంటనే పెళ్లి చేసుకుంటా అంటే నిజంగానే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారనుకున్నాం. ఆ కాంట్రాక్టు నిజం అవునో కాదో అప్రస్తుతం. కానీ మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూశారు. రఘుని తప్పుగా అనుకోకూడదని జానకి, తప్పంతా తందే అని, కంపెనీకి డైరెక్టర్ కాకపోయినా జానకి మాత్రం కావాలి అని రఘు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను చూపించారు. మీ మాటలు చూస్తుంటే మీకు తప్పు కనిపించడం లేదనుకుంటా మామయ్య. మీ మాటలు వాళ్ళ పనిని సమర్థించే వాటిలా ఉన్నాయి అన్న మధు మాటలకి తల తిప్పి చూసి, మధు ఒకసారి తప్పుదారి కూడా మనల్ని సరైన గమ్యానికి చేరుస్తుంది. రఘు గమ్యం జానక్ కావాలి అన్న కోరిక. దానికి రఘు ఎంచుకున్న మార్గం ఎంత తప్పో తనని బలవంతం పెట్టడం కూడా నాది కూడా అంతే తప్పు. కాబట్టి నేను దాని గురించి ఆలోచించలేదు అని చెప్పారు. అంతే ఒక్కసారి గుండెల్లో ఉన్న భారం మొత్తం తీరిపోయింది. వెంటనే రఘు క్షమించాలి ఇలా పార్టీ మధ్యలో వెళ్ళిపోతున్నందుకు, కానీ మాకు కొంత సమయం కావాలి అని తీసుకుని బయటకు వచ్చాడు. జానకి తప్పు అంతా నీపైనే వేసుకున్నావు. నన్ను మా వాళ్ళ ముందు మంచివాడిగా నిలబెట్టాలనుకున్నావు. కానీ నువ్వు లేని చోట నేను ఉండలేను అనేది మర్చిపోయావు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. కేవలం చావుకు మాత్రమే నన్ను నీకు దూరం చేయగలిగే శక్తి ఉంది. అప్పటిదాకా నువ్వు నాకే సొంతం. నువ్వు నా జానకివి, మిసెస్ జానకి రఘువర్మవి అని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.